దిస్ ఇస్ జాను. దిస్ ఇస్ కీర్తి. మేమైతే షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం. మా హస్బెండ్స్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మేము పిల్లల్ని తీసుకొని షాపింగ్కి వెళ్ళిపోతున్నాం. కాలేజ్ డేస్లో ఉండేటప్పుడు మేము ఇద్దరం సింగిల్గా షాపింగ్కి వెళ్ళాం. అటు లాంగ్ టైం ముంబై వచ్చిన తర్వాత ఫస్ట్ టైం పిల్లల్ని తీసుకొని షాపింగ్కి వెళ్ళబోతున్నాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడే మేము స్టార్ట్ అయ్యాము. క్లైమేట్ చాలా క్లౌడీగా ఉంది. రెయిన్ స్టార్ట్ అయ్యేలా ఉంది. ఈలోగా మేము మాల్కి రీచ్ అయిపోవాలి. స్టార్ట్ అయిపోయాం మేము. మాకు మాల్ ఇక్కడి నుంచి 5 to 10 minutes డిస్టెన్స్ అంతే. వీక్ డేస్ కాబట్టి మేము ట్రాఫిక్లో ఏమీ స్టక్ అవ్వలేదు. ఫాస్ట్గానే రీచ్ అయిపోయాం. మాల్ లోపలికి ఎంటర్ అయ్యాం. సెక్యూరిటీ చెక్ ఇన్ అవుతుంది. సెక్యూరిటీ చెక్ ఇన్ అవుతున్నప్పుడు మా బాబు బైక్ చూసాడు, గ్రీన్ కలర్ది. నేను రైడ్ చేస్తాను అన్నాడు. సో వాళ్ళని పర్మిషన్ అడిగి ఎక్కించాను. రెడ్ బైక్ మీద నా ఫ్రెండ్ వాళ్ళ బాబు కూర్చున్నాడు. ఇది మాల్ ఎంట్రన్స్. మేము ఇప్పుడు జుడియోకి వెళ్దాం అనుకుంటున్నాము. వాళ్ళిద్దరూ కొంచెంసేపు ఇక్కడ ఆడుకుంటున్నారు. పైకి వచ్చిన వెంటనే వాళ్ళు కార్ చూశారు. కార్ డ్రైవ్ చేస్తానంటే వాళ్ళని కార్ ఎక్కించాం. డ్రైవింగ్ అయిపోయింది వాళ్ళది. జూడియోకి వచ్చాము ఇప్పుడే. న్యూ కలెక్షన్స్ ఏమైనా వచ్చాయా అని లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం. సో అటు ఇటు తిరిగి మొత్తానికి మా షాపింగ్ కంప్లీట్ చేసేసుకున్నాం. ఇక్కడ బిల్లింగ్ అవుతుంది. సో ఇది మా వాళ్ళ ఫేవరెట్. ఇద్దరు పిల్లలకి చాలా ఇష్టం. మాల్కి వచ్చారు అంటే వాళ్ళు ఖచ్చితంగా టాయ్ ట్రైన్ ఇంకా గేమ్ జోన్కి వెళ్ళాల్సిందే. వాళ్ళకి అంత ఇష్టం ఈ టాయ్ ట్రైన్స్ అంటే.
సో షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మిస్టర్ డిఐవైకి వచ్చాము. ఇది నా ఫేవరెట్. ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. రెగ్యులర్ కన్నా ఇక్కడ చూస్తే నాకు ఐటమ్స్ అన్ని చాలా డిఫరెంట్గా న్యూ కలెక్షన్లో అనిపిస్తాయి. తీసుకోవడానికి చాలా నచ్చుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కూడా నాకు కొంచెం డిఫరెంట్గా ఉండేవి తీసుకోవడం అంటే ఇష్టం. సో మీకు కూడా చూపిస్తాను ఇక్కడ ఐటమ్స్ అన్నీ ఎలా ఉంటాయి. కాస్ట్ కూడా కొంచెం మనకి రీజనబుల్గా అనిపిస్తుంది. అవన్నీ చూద్దాం పదండి. ఇక్కడ ఆర్టిఫిషియల్ నెయిల్స్ చూడండి ఎంత క్యూట్గా కనిపిస్తున్నాయో. ఇలా చాలా కలెక్షన్ ఉంది. ఇంకా ఇది లాండ్రీ బ్యాగ్ సెక్షన్. సో ఇక్కడ మేము హ్యాట్ సెక్షన్కి వచ్చాము. హ్యాట్స్ చూస్తున్నాము. నాకైతే కొన్ని హ్యాట్స్ కొంచెం కూల్గా నీట్గా అనిపించాయి. సో మా పిల్లలకి కొన్ని హ్యాట్స్ తీసుకున్నాము. మా బాబు ఒక అంబ్రిల్లా కూడా తీసుకున్నాడు. ఇక్కడ చెల్లి క్యాప్ పెట్టుకొని ట్రై చేస్తోంది. ఇక్కడ పిల్లలకి ఫీడింగ్ ప్లేట్స్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. మా బాబుకి ఇక్కడ ఫ్లోర్ మ్యాట్స్ కనిపించాయి. ఏదో టాయ్ అనుకుంటున్నాడు, తీసుకోమంటున్నాడు. కానీ ఫ్లోర్ మ్యాట్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవి యాంటీస్ కిట్ కూడా. నాకైతే చూడడానికి చాలా క్యూట్గా అనిపించాయి. మీకు ఎలా అనిపించాయి ఫ్లోర్ మ్యాట్స్ చూసి కమెంట్ చేసి చెప్పండి. సో ఇక్కడ కూడా మా షాపింగ్ అయిపోయింది. బిల్లింగ్ కూడా అయిపోయింది. పిల్లలు కూడా కొన్ని టాయ్స్ తీసుకున్నారు. మేము కూడా ఇంట్లోకి కొన్ని థింగ్స్ తీసుకున్నాం. మాకు కొంచెం డిఫరెంట్గా క్యూట్గా అనిపించినవి. సో
షాపింగ్ అంతా ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే టైంకి పాండా ట్రైన్ కనిపించింది. మా వాళ్ళు ఈ పాండా ట్రైన్ కూడా ఎక్కుతామని గోల పెట్టారు. సో మళ్ళీ ఈ పాండా ట్రైన్ కూడా ఎక్కించేసాం వాళ్ళైతే చాలా హ్యాపీ. సో ఇక్కడైతే ఈరోజు మా షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాం. మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. పిల్లలు కూడా చాలా హ్యాపీ, చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళు. అలాగే చాలా టాయ్స్ కూడా కొనుక్కున్నారు. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాం.